అయితే ఏంటి ఏంటి చైర్మన్ సార్ మీ అన్నయ్య? ఎస్, ఓన్ బ్రదర్. ఆయన తమ్ముడు ఎప్పుడో పోయారు. ఏ ఎదురుగా దుక్కల్లా ఉంటే పోయారంటావా? మేము శంకర్ గారికి తోడబుట్టిన తమ్ముళ్ళం. ఓ శంకర్ గారికి తమ్ముళ్ళా? నేను ఆర్యవర్ధన్ గారికి అనుకున్నాను. నీకేమన్నా పిచ్చా? ఇంతవరకు అయితే లేదు. ఇక మీదటైతే రావచ్చు. ఇంకా మీరు వెళ్ళండి. పదరా. సార్ ఎందుకు ఎఫ్ఎం అలా అరిచావు? ఇప్పుడు చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళిన ఇద్దరు అబ్బాయిలు సార్ తమ్ముళ్ళంట. నిజమా? ఇదిగో ఇందుకే పిలిచా. నేను ఒక్కనే షాక్ అయితే బాగోదని. అక్కడ సిస్టర్సు, ఇక్కడ బ్రదర్సు. ఏంటి కన్ఫ్యూజన్? జెండే సార్ అందరినీ ఒక్కచోట చేర్చారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం చేస్తారో ఏమో. వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ కి ఆఫర్ లెటర్ రెడీ చేయించు. సిగ్నేచర్ చేస్తాను. ఇంకొక విషయం, నేను ఇక్కడ మీకు అన్నయ్యని కాదు, మీరు నాకు తమ్ముళ్ళు కాదు. నేను ఈ కంపెనీ చైర్మన్ని. మిగతా ఎంప్లాయీస్తో ఎంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తానో మీతో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు కూడా నన్ను ఒక చైర్మన్ గానే ట్రీట్ చేయాలి. మీకు నేను ఈ ఉద్యోగాలు ఓకే అన్నాను అంటే మీరు నా తమ్ముళ్ళని కాదు. అభయ్ చెప్పాడని రాకేష్ చెప్పాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. సో ఈ ఉద్యోగాన్ని మీరు ఒక పనిలా కాకుండా బాధ్యతగా చూసుకోవాలి. లేవండి. సినిమాలు చూస్తే ఇలాంటి ఐడియాలు వస్తాయి. సారీ అన్నయ్య. పడిపోవడం చాతగానితనం కాదు, పడి లేవలేకపోవడమే చాతగానితనం. వెళ్ళి జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. నీ తమ్ముళ్ళకి ఉద్యోగాలిచ్చి నీకు నువ్వే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. గెట్ రెడీ. ఈ రాకేష్ దెబ్బ రుచి చూద్దు గాని మిస్టర్ ఆర్యవర్ధన్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. నేను వెళ్ళి లెటర్ హెడ్ రెడీ చేసుకొని తీసుకొని వస్తాను. అయ్య బాబాయ్, అదేంటండి అలా చూస్తున్నారు? చూసారుగా వాళ్ళకి ఎలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానో, మన దెబ్బకి కాళ్ళు పట్టేసుకున్నారు. అంటే అది వాళ్ళ రెస్పెక్ట్. అది ఎంతైనా తప్పు తెలుసుకున్నా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి, జెమ్స్. చాలూరుకోండి. మిమ్మల్ని అవమానించి ఓడిపోయి తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వస్తే గట్టిగా బుద్ధి చెప్పాల్సింది పోయి బుద్ధి మాటలు చెప్తారా? గౌరీ గారు, వాళ్ళేదో ఆవేశంలో తప్పు చేశారని నేను కూడా అలాగే రియాక్ట్ అవుతే వాళ్ళకి నాకు తేడా ఉంటుందండి. ఆహా, మాటలు మాత్రం చాలా బాగా చెప్తారు. రికమెండేషన్ నేను చేయనంటే చేయనన్నారు. మరి ఇప్పుడెలా మీ తమ్ముళ్ళకి జాబ్ ఓకే చేశారు? నేను ఎవరిని రికమెండేషన్ అడగను అన్నాను. ఎవరైనా రికమెండేషన్ చేస్తే కాదు అంటానని అనలేదు కదా. ఇదేం జోగమ్మా, ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. అమ్మా జోగమ్మ, అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. మా కుటుంబం అంతా సంతోషంతో నిండిపోయింది. నాకెంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. మీరు శుభంగా మా అమ్మా నాన్నని ఇంట్లోకి ఆహ్వానించారు. మీ చేతి చలవ, మీ దీవెన వల్ల
అంతా సవ్యంగా సాఫీగా జరుగుతుంది. మీకు చాలా రుణపడి ఉంటాను. అమ్మ ప్రేమకు వెలకట్టలేము, రుణమూ తీర్చలేము. ఇది ఆ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ దీవెన. విధికి అనుగుణంగా నడుచుకోమని మీరు చెప్పిన మాటల వల్లే ఈరోజు మా అను ఆర్య తిరిగి తమ ఇంటికొచ్చారు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండేలా మమ్మల్ని దీవించండమ్మా. అమ్మ దీవెన ఉంటే అన్నీ ఉన్నట్టే. వాళ్ళు ఇల్లు చేరినందుకే ఇంత సంతోషపడుతున్నారు. రేపు అమ్మ చేయబోయే మహిమకి, దాని ఫలితానికి ఇంకెంత అబ్బురపడతారో. మహిమ ఏంటమ్మా అది? మాయ, అందమైన మాయ, ఆశ్చర్యపరిచే మాయ. మీ అమ్మా నాన్నల్లో ఒకరికి గత జన్మ గుర్తుకు రాబోతుంది. ఏంటమ్మా మీరు చెప్పేది? ఎవరికి గుర్తొస్తుంది? తెలీదు. అమ్మ ఆజ్ఞ ఈ మాట చెప్పమని మాత్రమే. ఎవరికి ఎప్పుడు ఎలా అనేది అమ్మకే తెలుసు. కానీ మేమెవరూ ఆ విధంగా ప్రయత్నించలేదు జోగులమ్మ. అప్రయత్నంగా జరిగేదే అమ్మ మహిమ. అదే విధి, అదే జరుగుతుంది. ఎవరికో ఒకరికి గుర్తొస్తుందంటే ఆ ఒక్కరు ఇంకొకరికి చెప్తారు కదా. అంటే అలా అమ్మా నాన్న వాళ్ళ గత జన్మని గుర్తు చేసుకుంటారా? ఏమో, అమ్మ ఎలా చేస్తుందో నాకేం తెలుసు.